హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తోటకూరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ చూద్దామండి. ఈ తోటకూరని మనం అమరాంతస్ అంటామండి. మనకి తోటకూరలో చాలా రకాలు ఉంటాయండి. కొయ్య తోటకూర, చిలక తోటకూర, పెరుగు తోటకూర బాగా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది పెరుగు తోటకూర అండి. ముళ్ళ తోటకూర, పింక్ తోటకూర, రెడ్ తోటకూర, ఇలా మనకి అమరాంతస్ ఈ తోటకూరలో చాలా రకాలు అనేవి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఈ తోటకూరలో ఉన్న మనం ఆరోగ్య ప్రయోజనాలన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ మొక్కలోని ప్రతి భాగం కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఎదిగే పిల్లలకి రెగ్యులర్గా మనం ఈ తోటకూర పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ తోటకూరలోని కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుందండి. చిన్నపిల్లలకే కాకుండా ఓల్డ్ పీపుల్, వృద్ధులకు కూడా మనకి ఈ తోటకూర అనేది చాలా ఉపయోగపడుతుందండి. తోటకూర తీసుకోవటం వల్ల కాల్షియం అధికమవుతుందండి. సో బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుందండి. పిల్లలకి, వృద్ధులకి చాలా ఉపయోగకరం అండి ఈ తోటకూర అనేది. సీజన్స్ చేంజ్ అయినప్పుడు మనకి రోగనిరోధక శక్తిగా ఈ తోటకూర అనేది చాలా ఉపయోగపడుతుందండి. సీజన్కి చేంజ్ వచ్చినప్పుడు మనకి తోటకూర తీసుకోవటం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. తోటకూర అనేది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి బాడీలోని చెడు కొలెస్ట్రాల్ అనేది రిమూవ్ అయ్యి మంచి కొలెస్ట్రాల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుందండి. తోటకూర రసం తోటకూర రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి రక్తం అనేది బాగా వృద్ధి చెందుతుందండి. బరువు అనేది తగ్గాలనుకునే వాళ్ళు ఈ తోటకూర అనేది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బాడీ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుందండి. విటమిన్స్ గని అని చెప్పుకోవచ్చండి మనం ఈ తోటకూర. ఆకుకూరల్లో రారాజండి తోటకూర. రోగనిరోధక శక్తి అనేది పెంపొందుతుందండి మనకి ఈ తోటకూరలో ఉన్న విటమిన్ సి వల్ల. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, సెలీనియం, ఫాస్ఫరస్, సోడియం ఇవన్నీ సమృద్ధిగా లభిస్తాయండి తోటకూర తీసుకోవటం వల్ల. హైపర్ టెన్షన్ కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుందండి తోటకూర రెగ్యులర్గా తీసుకోవటం వల్ల. బీపీ పేషెంట్స్కి అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో మనకి విటమిన్ ఏ, సి, కే, బి12, బి6 అన్నీ చాలా సమృద్ధిగా లభిస్తాయండి. తోటకూర అనేది మనకి డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ తోటకూర వచ్చి మనకి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి తోటకూరలో. పిల్లలు, పెద్దలు అందరూ ఖచ్చితంగా తోటకూర అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.